Hey guys, welcome back to my channel Tejaswini Official. సో ఇవాళ బ్లాగ్ ఏంటా అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఉండొచ్చు. నేనైతే హెల్దీ బైట్స్ చిక్కీ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను. షుగర్స్ అన్ని కట్ చేస్తున్నా అని చెప్పాను కదా. సో స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయి, అందుకే ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఈయనైతే చిక్కీ చేసుకుందాం. ఇంట్లో పల్లీలు ఇంకా బెల్లం అయితే ఉన్నాయి కదా. సో షుగర్స్ అన్ని కట్ చేస్తున్నా అని చెప్పాను కదా. ఇంకా ఇప్పటి నుంచి హెల్దీగా తినాలి, హెల్దీ వేలో ఉండాలని చెప్పేసి నేను ఆలోచిస్తూ కానీ స్వీట్ క్రేవింగ్స్ రాగానే తిన అన్నాడు. పల్లీలు ఉన్నాయి కదా, మనము మంచిగా చిక్కీ బైట్స్ ఎందుకు చేసుకోకూడదు, చేసుకుందామని అన్నాడు. ఇంకా చిన్నది కూడా తింటది కదా అని చెప్పేసి మేమైతే రెడీ చేద్దామని ఫిక్స్ అయితే అయిపోయాం. మాతో పాటు మీరు కూడా చూడాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా టోటల్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేయండి. సో గైస్, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. పల్లీలు అండ్ బెల్లం, ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, మనకు బెస్ట్ హెల్దీ అండ్ చిక్కీ రెడీ అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని పల్లీలన్నీ ఇందులోకి వేసుకోవాలి. ఓన్లీ మనకి 2 ఇంగ్రీడియంట్స్తోనే ఈ హెల్దీ చిక్కీ అయితే రెడీ అయిపోతుంది. మంచిగా రోస్ట్ చేసుకోవాలి, లోపల పచ్చివాసన ఏం లేకుండా మనకి పల్లీలకి. గాయస్, నేను ఇక్కడ మైక్ యూజ్ చేయలేదు, బయట డిస్టర్బెన్స్ వస్తే కొంచెం నాయిస్ గిట్ట అవాయిడ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మైక్ యూజ్ చేస్తాను. మధ్యలో కలుపుకుంటే మొత్తం మాడిపోతాయి, చూస్ చేసుకోండి కొంచెం. నేను ఫస్టే ఇది మొత్తం బెల్లం అంతా కట్ చేసి పెట్టుకోవాల్సింది, దంచుతుంటే కూడా అది ఇది అవ్వట్లేదు. సో మీరు ఎప్పుడన్నా చేసుకుని ఉంటే ఫస్ట్ బెల్లం అంతా దంచుకొని కట్ చేసుకొని పెట్టేసుకోండి. మా ఇల్లు అయితే రోడ్డుకు ఉంటుంది, అందుకే వెహికల్స్ అప్పుడు బాగా వస్తుంది. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఆమె కథలు హ్యాపీ చిక్కీ వద్దా నీకు? చేయొద్దా చిక్కీ? హ్యాపీగా అయితే ఏ పని చేసినా మధ్యలో వస్తూనే ఉంటాడు, దీనివల్లనే లేట్ అయిపోతుంది. బెల్లం, సో ఇంత బెల్లం అయితే చాలు అంటున్నాడు. ఇదైతే పక్కన పెడదాం, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. కోవిడ్ ఏ మాత్రమా వచ్చిందో వచ్చి నాకు ఈ రోగం అంటించిపోయింది. గంటకు ఒకసారి, నిమిషానికి ఒకసారి చేతులు కడుగుతూనే ఉంటాను. ఈవెన్ నైఫ్ ముట్టుకున్నా, మసిగుడ్డ ముట్టుకున్నా నేను తప్పనిసరిగా హ్యాండ్స్ అయితే వాష్ చేసుకుంటాను. అదేం రోగం పట్టిందో ఏమో. మీకు కూడా నాలాగా అలాంటి అలవాటు వచ్చిందా? కామెంట్ చేయండి. ఇక్కడైతే పల్లీలు అయిపోయాయి. నేను ఎంత ప్యాన్లో నుంచి తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా పొట్టు తీయాలి. ప్యాన్లో నుంచి పల్లీలు పక్కన పెట్టుకున్నాను కదా, అవి చల్లారుతుంటే అందులో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం కరిగిస్తే అప్పటి వరకు టైం కూడా సేవ్ అవుతుంది కదా. అంతలోపు బెల్లం కరిగేలోపు నేను పల్లీలకు మొత్తం పొట్టంతా తీసి పెట్టేసుకోవాలి. మీరు బెల్లంని ముందే దంచి పెట్టుకోండి. నేనైతే అసలు దంచకుండా పెద్ద పిచ్చి పని చేశాను. గైస్, మీలో బెల్లం అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే అస్సలు ఇష్టం లేదు, ఎందుకో ఏమో. అసలు షెర్రు అయితే మస్తు బెల్లం తింటాడు, నాకైతే అస్సలు నచ్చదు. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా మా అత్తయ్య పల్లీలు ఇంకా బెల్లం ఫ్రై ఇట్లా వేంపేసి ఇస్తుంది. నేనైతే అస్సలు తినను, నాకు ఎందుకో నచ్చదు బెల్లం అంటే. కానీ ఇప్పటి నుంచి కొంచెం హెల్తీగా ఉండాలంటే అలవాటు చేసుకోవాలి, తప్పగా. పల్లీల మీద ఎంత పొట్టు తీసినా అస్సలు రావట్లేదు. ఇట్లయితే అట్లయితే కాదు అని చెప్పేసి ఇంకా షెర్రు అన్నాడు, నువ్వు లే అమ్మా నేను చేస్తాను అని చెప్పేసి తను ఇంకా పల్లీల మీద పొట్టు తీయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడైతే బెల్లం పాకం అయితే బాయిల్ అయిపోతుంది. అంతలోపు పల్లీల పొట్టు తీస్తా అని చెప్పేసి పొట్టు తీయడం నాకు వస్తలేదంటే ఆయన చూడండి ఎలా తీస్తున్నాడు. షెర్రు చాలా టాలెంటెడ్, మంచిగా దాన్ని పెట్టి నలిపేస్తున్నాడు. పొట్టు అయితే వచ్చేస్తుంది అంట అట్లా తీస్తే.
మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ టిప్పు మీతో షేర్ చేస్తున్నా. టిప్పు కాదు అది, మరి అందరికి తెలుసు, మీకే తెలియదు. ఓ మై గాడ్, నా ఇజ్జత్ పోయింది. నీకు బెల్లం అంటే ఎందుకు ఇష్టం అమ్ము? ఐరన్ ఉంటుంది కాబట్టి. ఇంకా అసలు ఎట్లా తినాలనిపిస్తుంది అది? ఏదో ఇట్లా వంటలు చేస్తే ఏదో తినబుద్ధి అవుతుంది అనుకో. నీకు తినబుద్ధి కాబట్టి ఎవరికి తినబుద్ధి కాదు. అంతేనా గాయస్? మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాము. మినీ వ్లాగ్ కూడా వాచ్ చేయండి. మినీ వ్లాగ్ తీసుకుంటూ వ్లాగ్ చేస్తున్నాము. ఈ క్రియేటర్స్ అయితే చాలా కష్టపడాలి. మీరు ఏదో వీడియో తీయగానే అయిపోతుంది కదా అని అనుకోవచ్చు, కానీ చాలా అంటే చాలా కష్టం ఉంటుంది దీని వెనకాల. వీడియో కెమెరా సెట్ చేసుకోవాలి, అన్ని దగ్గర పెట్టుకోవాలి, ఏ యాంగిల్లో నుంచి తీయాలో ఆ యాంగిల్లో నుంచి తీసుకుంటూ మళ్ళీ కుకింగ్ చేసుకుంటూ ఎంత టైం అవుతుంది. మేమంతా కష్టపడతాం. మీరు ఎంతో కొంత మమ్మల్ని గుర్తించండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తే మేము ఇంకా వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాం. ఏమంటావు మమ్మ? మా హ్యాపీ గాడైతే చూడండి ఎప్పుడు నా వెంటే. ఏం లేదు, తింటావా? పల్లీలు తింటావా? తీసుకో. కాయస్ ఇలా మిక్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఇలా తీగపాకం వచ్చిందా, ఇలా తీగపాకం వస్తుందా అని చూసుకోవాలి. ఇంకా అవ్వలేదు. తీగపాకం వచ్చేంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, అప్పుడే చిక్కీలు పర్ఫెక్ట్ వస్తాయి గాయస్. అప్పుడప్పుడు ఇలా పిల్లలకి బెల్లం వేసిస్తూ ఉండండి, తింటారు వాళ్ళు. ఐరన్ వాళ్ళకి మంచిగా ఇదైతే పోషక విలువలు. కరెక్ట్ డాడీ? ఐస్ అప్పుడప్పుడు ఇలా బెల్లం వేసిస్తూ ఉండండి పిల్లలకి, చాలా మంచిది, ఐరన్ వస్తుంది పిల్లలకి. ఇలా హెల్తీగా ఇవ్వాలి. రా ఫుడ్ ఇచ్చేది ఉంటే ఇట్లా బెల్లము పల్లీలు అలా ఉంటే ఇవ్వచ్చు పిల్లలకి, హ్యాపీగా తినేస్తారు. సో అందుకే హ్యాపీకి హెల్తీగా పెడదాం ఏదన్నా అని అనుకుంటే ఇక ఇంట్లో వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా తినొచ్చు. ఇంకా హ్యాపీ గడికి కూడా హెల్తీగా పెట్టచ్చు కదా. చిక్కీ అయితే బాగా తింటుంది, ఇంకా దాంట్లో ఐరన్, బెల్లం ఇంకా ఐరన్ కదా, పిల్లలకు కూడా మంచిది అని చెప్పేసి అయితే నేను చిక్కీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అలా కొన్ని హెల్దీ స్నాక్స్ అయితే నేను చేసి పెడదాం అనుకుంటున్నా. నెక్స్ట్ బ్లాగ్స్లలో వస్తూనే ఉంటాయి. అప్పటి వరకు మా వీడియోస్ ఎవరైనా వాచ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి వాచ్ చేయండి. అలాగే నచ్చితే కనుక షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఎంకరేజ్ చేస్తుంటే మాకు ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బెల్లం పాకమైనా చూద్దాం రండి. తీగ పాకమైనా యా పర్ఫెక్ట్. తీగ పాకం అయితే రెడీ అయిపోయింది. నేనైతే పల్లీలు వేసుకున్నా. కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. పల్లీలు వేసినాం కదా అని మర్చిపోయి పక్కకు పోయినరనుకో పెంట అయిపోతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. కావాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్లో మీకే తెలుస్తుంది. నాకు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీకు కావద్దని నేను మీకు చెప్తున్నాను. నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకుంటున్నా, మీకు కావాలంటే గీ కూడా అప్లై చేసుకోండి. నా దగ్గర అవైలబుల్లో లేదని చెప్పేసి నేను మంచిగా ఆయిల్ అయితే ప్లేట్కి పట్టించేసి అందులో ఉన్న మిశ్రమం అంతా షిఫ్ట్ చేసుకున్నాను, ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని. నేను ఇందులో ఎలా అయితే చూపిస్తున్నానో అలా మంచిగా ఒత్తుకోండి. ప్లేట్లోకి వేసుకోగానే ఒక 2 minutes అలా వదిలేయకండి. మొత్తం గట్టి పడిపోయింది అనుకో అస్సలు వెళ్ళదు. లాస్ట్లో మీరే చూడండి. నేను ఇక్కడ ఎలా ప్లేట్లో నొక్కుంటున్నానో అలా స్పూన్తోనన్నా గరిటెతోనన్నా అలా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. సూపర్ అని కొద్దిసేపు డ్రై చేసుకున్నాము. రెడీ చేయడం అయితే అయిపోయింది. చూసారు కదా ఎలా ఉన్న కిచెన్ మళ్ళీ అలా పెట్టేశాను. నేను చెప్పాను కదా నాకు ఓసిడి అని, నీట్గా ఉండాలి అంతా. అండ్ ఇక్కడ చిక్కీ అయితే డ్రై అవ్వడానికి పెట్టాను. కొంచెం వేడిగా ఉంది, అది కొంచెం కూల్ అయి డ్రై అయ్యే వరకు ఇలా పెట్టుకుందాం. ఒక 15 minutes తర్వాత మళ్ళీ చూపిస్తా. ఏం చేస్తున్నావు హ్యాపీ? ఏం చేస్తున్నావు?
వీళ్ళిద్దరు ప్రేమ వీళ్ళిద్దరిదే. అక్కడ టీవీ పెడితే చూడదు, మేమేమన్నా మార్చుకోగానే ఏడుస్తూ ఉంటుంది. హ్యాపీ కూడా. ఎందుకు హ్యాపీ అట్లా చేస్తావు నువ్వు? ఇప్పుడు ఏదో చెప్తున్నాం కదా అని చెప్పి ఫార్మాలిటీకి చూస్తుంది అంతే. ఏమైంది, రావట్లేదా? ట్రై చేస్తున్నా వస్తలే, అతుక్కపోయింది దీనికి. నేను తీసిస్తలే, ఆగు. తీస్తావా? ఇందాక లాస్ట్లో చెప్తా అన్నా కదా, ఇదే చూసారా ఎంత గట్టిగా అతుక్కపోయిందో. రావట్లే అంటే తీసిస్తా అన్నాడు. ఏవో ఎక్స్పెరిమెంట్లు చేస్తుండు షెర్రు. చూడండి వస్తలేదా? చూస్తున్నా వస్తుందో రాదు. గట్టిగా అయిపోయింది, చాలా గట్టిగా అయిపోయింది గాయస్. సౌండ్ చేసే చిన్నది లేస్తుంది, బుడ్డదేమో పడుకుంది. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోగానే నేనైతే ఘాట్లు పెట్టుకోలేదు. మీరు నేను చేసిన మిస్టేక్ చేయకండి, ఫస్టే ఘాట్లు పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఏమైంది? అయ్యో గాయస్, లాస్ట్కి ఆ చిక్కి రాక పాపం బాల్స్ అయితే వేస్తున్నాడు షెర్రు. సారీ మమ్ము. మంచిగా ఆశతో తిందామని అనుకునేసరికి ఇగో ఇలా జరిగింది. ఇది తిన్నాం, వేస్ట్ చేయొద్దు సరేనా? పాపం షెర్రు అయితే కింద మీద పడుకుంటూ దాన్ని అయితే బాల్స్ రూపంలో చేశాడు. ఫైనల్గా అయితే బాగా వచ్చాయి, చాలా కష్టపడ్డాడు పాపం. ఎనీవేస్ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది, బట్ గిన్నె నుంచే రాలే. చాలా టేస్టీగా ఉంది. ఫైనల్గా అర్థమైంది కదా గాయస్, నా కష్టం పగోడికి కూడా రావద్దు. ఇంకా సిగ్గు లేకుండా నవ్వుతున్నా. 2 ఇంగ్రీడియంట్స్తోని ఇంత టేస్టీ అండ్ హెల్దీ బైట్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఇంకేం చేస్తున్నారు? ఇవాళ వీడియో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. మమ్ము చిక్కి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? పాపం నేను చేసిన పెంటకి అవి రౌండ్ బాల్స్ వేస్తేనే మంచిగా వస్తాయి. పాపం నేను చేసిన పెంటకి ఆయన తంటలు పడి ఇట్లా రౌండ్ రౌండ్ బాల్స్ అయితే చేసిండు. మళ్ళీ దాన్ని కొంచెం వేడి నీళ్ళలో మరగబెట్టి పాపం వచ్చిన దాంట్లో తంటలు పడి వేసిండు. మమ్మీ ఎట్లుందే, బాగుందా? గాయస్ మీరు కూడా ట్రై చేయండి. మీకే రాలేదు, మేమేం ట్రై చేస్తాం అనుకోగలరు మీరు. రియల్గా బాగా వచ్చింది గాయస్, చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. 2 ఇంగ్రీడియంట్స్తోనే ఎంత టేస్టీ అండ్ హెల్దీ బైట్స్ తినొచ్చు మనం. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.